హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 4 కి స్వాగతం. గత క్లాస్ లో మనం డ్రైవర్స్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం. ఈ క్లాస్ లో ఇంకొక ముఖ్యమైన స్టెప్ తీసుకోవాలి. ఇన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసినా, యాంటీవైరస్ ఆఫ్ చేసినా అయినా కొంతమందికి కొన్ని పీసీస్ కి మాత్రం సెపరేట్ గా వాళ్ళకి పోర్ట్స్ కనెక్ట్ అవ్వవు అనమాట. డ్రైవర్స్ అన్ని ఒకే ఉంటాయి, ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేసినా కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ వస్తుంది, యాంటీవైరస్ ఆఫ్ ఉంటుంది. ఇన్ని చేసినా కూడా వాళ్ళకి పోర్ట్స్ అనేవి తీసుకోవు. అలాంటి సమయాల్లో మీరు చేయాల్సిన చిన్న స్టెప్ ఏంటిదంటే డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది విండోస్ పీసీలో. దాన్ని మనం ఆఫ్ చేయాలి. అది ఏ విధంగా ఆఫ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇది కంప్యూటర్ స్క్రీన్ అండి. ఈ స్క్రీన్ మీరు చేసేటప్పుడు మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటిదనంటే షిఫ్ట్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇది ఎందుకు మనం చేస్తామనంటే ఎన్నిసార్లు మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసినా అండ్ యాంటీవైరస్ ఆఫ్ చేసినా అన్లాక్ టూల్లో పోర్ట్స్ అనేవి కనెక్ట్ అవ్వవు అనమాట. మొబైల్స్ అనేది తీసుకోదు. కానీ ఇక్కడ మనకి డివైస్ మేనర్ లో ఏమో చూపిస్తుంటది పోర్ట్ కనెక్ట్ అయినట్టు, కానీ అక్కడ మాత్రం మనకి టూల్లో మాత్రం తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే విండోస్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేయాలి. అది మనకి మనం పీసీ రీస్టార్ట్ చేసి సెట్టింగ్స్ లో స్టార్ట్అప్ సెట్టింగ్స్ లో చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది కంప్యూటర్ స్క్రీన్. సో ఫస్ట్ మనం దీన్ని ఆఫ్ చేయాలి కాబట్టి మీ కంప్యూటర్ లో కీబోర్డ్ లో షిఫ్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ షిఫ్ట్ పట్టుకొని మనం రీస్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా పవర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ రీస్టార్ట్ అని వస్తుంది. ఈ రీస్టార్ట్ క్లిక్ చేసేటప్పుడు మీరు కంప్యూటర్ కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కంప్యూటర్ కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రీస్టార్ట్ కొట్టాలి. అప్పుడు మీకు రీస్టార్ట్ అవుతుంది. ఈ విధంగా రీస్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. అప్పుడు మీరు ట్రబుల్ షూట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ట్రబుల్ షూట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ ఆప్షన్స్ వస్తుంది. అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టార్ట్అప్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ఆప్షన్స్ చూపిస్తే దాన్ని మీరు ఏం కలబెట్టద్దు, ఓన్లీ స్టార్ట్అప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. స్టార్ట్అప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట రీస్టార్ట్ టు చేంజ్ విండోస్ ఆప్షన్స్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మీకు ఉంది చూడండి, డిసేబుల్ డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఆ ఆప్షన్ మనం ఆఫ్ చేయాలి కాబట్టి మనం ఇది ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పుడు రీస్టార్ట్ అనేది దాని మీద క్లిక్ చేయండి. సో రీస్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది జస్ట్ నెంబర్ ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ 9 నెంబర్స్ ఉన్నాయి. 9 నెంబర్లో మనది వచ్చి 7వ నెంబర్లో ఉందన్నమాట. సో ఈ 7వ నెంబరు ఎఫ్ కీస్ అని ఉంటాయి కీబోర్డ్లో. ఆ ఎఫ్ కీస్లో మనం F7 అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. F7 ఇక్కడ 7వ నెంబర్లో ఉంది కాబట్టి డిసేబుల్ డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది 7th నెంబర్లో ఉంది కాబట్టి కీబోర్డ్లో F7 అని ఉంటుంది, దాని మీదనే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. మామూలుగా నెంబర్స్ కాదండి, F7 అని ఉంటుంది. ఆ F7 మాత్రమే మీరు క్లిక్ చేయాలి. F7 దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీసీ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా విండోస్ సిగ్నేచర్ అనేది ఆఫ్ చేసాము. ఇప్పుడు మనకి ఎటువంటి డ్రైవర్స్ అయినా కనెక్ట్ అవుతాయి. డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఈ విధమైన సెటప్ చేసుకోవాలి. ఈ విధమైన సెటప్ చేసుకుంటే మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. సో డ్రైవర్స్ క్లాసెస్ అనేది ఇక్కడికి కంప్లీటెడ్. సో ఇక మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ 3 వీడియోస్ని మీరు ఒకసారి రివైండ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అన్లాక్ టూల్ వెబ్సైట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా మనం దాంట్లోకి వెళ్ళాలి అనేది నేను చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.